వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈ కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అందరూ కూడా రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత జరుగుతున్నా కూడా మరి విద్యాశాఖ మంత్రి గారు అసలు నోరు ఇప్పట్లేదు. స్వయంగా తన శాఖలోనే దారుణంగా ఇంత అవకతవకలు జరిగినాయి అంటే సుమారు 11,000 పైచిలకు విద్యార్థుల ఉత్తీర్ణత మార్కులు మారడం అనేది ఇదేమన్నా రికార్డా? సుమారు 60,000 మంది అప్లై చేస్తే మరి ముఖ్యంగా 11,000 మంది విద్యార్థులకు మార్కులు మారిన మరి ఉదంతం బయటకు వస్తూ ఉంది. కొన్ని చోట్లయితే 34,000 మంది ముఖ్యంగా రీవెరిఫికేషన్ కానివ్వండి, రీకౌంటింగ్ కానివ్వండి అప్లై చేస్తే దాంట్లో 11,000 తీసుకుంటే 30% పైచిలకు మార్కులు తేడా వస్తూ ఉంటే మరి అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా వరకు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా నో చేంజ్ అని వస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు, మావి ఇక్కడ మాకు మార్కులు యాడ్ అవుతాయి, ఇక్కడ మాకు మరి ఇక్కడ రావాల్సిన మార్కులు ఇక్కడ మాకు యాడ్ చేయట్లేదు అని చెప్తా ఉంటే దీనికి సమాధానం దొరకని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. చాలా దారుణం. ఎందుకంటే 20 మార్కులను చూపించి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వస్తూ ఉంటే మరి కొన్ని చోట్ల 5 సబ్జెక్టులో పాస్ అయ్యి ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ ఉంటే అది కూడా అత్యధిక మార్కులు సాధించినటువంటి ఒక విద్యార్థిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సాయి కుందనకు రీవాల్యుయేషన్ ముందు 34 మార్కులు వచ్చినాయి, రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చినాయి. మరి దీనికి పూర్తిగా మరి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈరోజు విద్యాశాఖ మంత్రి మీద ఉందనే విషయం మరి నేను గట్టిగా అడుగుతూ ఉన్నాను. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క తప్పుల వల్ల 10వ తరగతి విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. వీటి మీద ఏదో తూతు మంత్రంగా చర్యలు తీసుకొని ఏదో కొంతమంది ఉపాధ్యాయులు సస్పెండ్ చేశాం, లేకపోతే మేము 16,000 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్స్, 5,000 మంది స్పెషల్ అసిస్టెంట్స్, ఇంకొక 2,000 మంది చీఫ్ ఎగ్జామినర్స్ను మరి ఇందులో పాల్గొన్నట్లు మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది చెప్పినా కూడా అవకతవకలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు విద్యార్థి లోకం మండిపడుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం ఒక ఎంక్వైరీ అన్నా వేసి ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చెప్పించి ఆ ఎంక్వైరీలో ఏమేమి మరి వాస్తవాలు బయటకు వచ్చాయి అనే విషయాన్ని కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు మర్చిపోయారేమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ యొక్క తప్పుల వల్ల 10వ తరగతి విద్యార్థులు నష్టపోకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకున్న వాళ్ళది కాకుండా అప్లై చేయని వాళ్ళకి కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క టైం ఏదైతే ఉందో టైంను పొడిగించాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. తుది ఫలితాలు వచ్చే వరకు అడ్మిషన్ల ప్రక్రియ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, IIIT కానివ్వండి, పాలిటెక్నిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ అడ్మిషన్లు నిలుపుదల చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పు మరి ఈ యొక్క జరిగిన విషయంలో బాధ్యులైన వారు ఎవరైనా సరే అంటే ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబుతో సహా అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రీవెరిఫికేషన్ అట్లాగే రీకౌంటింగ్కు అప్లై చేసిన వాళ్ళు చాలామంది విద్యార్థులు మళ్ళా ఈ రీటోటలింగ్ సరిగా లేదు, రీవెరిఫికేషన్ కరెక్ట్గా లేదు, మాకు ఇంకా మార్కులు కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద వాళ్ళ యొక్క ఫిర్యాదుల్ని రిడ్రెస్ చేయడానికి మరి మీరు ఒక
ప్రత్యేకమైనటువంటి విభాగం ఏర్పాటు చేసి ఈ యొక్క గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా అడ్రస్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి చివరిగా వసూలు చేసినటువంటి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫీజ్ ఏదైతే ఉందో ఇది విద్యాశాఖ స్వయం తప్పిదం. విద్యాశాఖ మంత్రి గారు పూర్తిగా దీనికి బాధ్యత వహించాలి. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది తప్పులు దొరలేయని చెప్పి మీరు మరి ఒప్పుకున్నట్లయితుంది. కాబట్టి మీరు వసూలు చేసినటువంటి ఈ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫీజు వెంటనే విద్యార్థులందరికీ కూడా రీఫండ్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయాల మీద మరి గౌరవ వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఈ యొక్క అంశాల మీద మరి జరిగినటువంటి వాస్తవాల్ని బయటికి తీసుకొచ్చి నిగ్గు తెలిసి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తా ఉంటే ఈ యొక్క సమస్యను పక్కదోవ పట్టించే విధంగా విద్యాశాఖ మంత్రి గారు మాట్లాడడం అటుంచి దీని మీద మరి నోరు మెదపడం అటుంచి ఒక నోట్ ఇస్తారు. ఆ నోట్ ఇచ్చి ఆ నోట్లో అన్ని అసత్యాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి మరి షరామామూలే, దీనికి బాధ్యత మరి అవన్నీ ఆ తప్పులు చేసినంత వాళ్లే అని చెప్పి సమస్యను పక్కదోవ పట్టించే విధంగా డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళా తెరలేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒకసారి చూసినట్లయితే ఏదో మాట్లాడతాడు. మేమంట అభాండాలు వేస్తున్నామంట, వారి మీద ఇది పరీక్షల నిర్వహణ సరిగా లేదని, పేపర్లు లీక్ అయ్యాయని నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, నిజంగా డూ యూ స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్? మినిస్టర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, మీరు ఇఫ్ యూ స్టాండ్ ఆన్ దిస్ స్టేట్మెంట్ దట్ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో ఎక్కడా కూడా పేపర్లు, ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్లు డిగ్రీ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానివ్వండి, వేరే పరీక్షలు ఎక్కడ కూడా లీక్ కాలేదని చెప్పి మీరు చెప్పగలరా? దానికి సమాధానం, నాగార్జున యూనివర్సిటీలో బీఈడి మొదటి సెమిస్టర్ పేపర్ లీక్ అయిన విషయాన్ని మీ పేపరే ఏబీ అయిన ఆంధ్రజ్యోతిలో ప్రస్ఫుటంగా మరి న్యూస్ క్యారీ చేసిన విషయం నిజం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. చాలా స్పష్టంగా మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పేపర్లో 12 మార్చ్ 12 ఈ యొక్క పేపరు నాగార్జున యూనివర్సిటీలో 7వ తారీఖు మార్చి 7న ఈ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయింది హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎగ్జామినేషన్ అని చెప్పి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒప్పుకొని 12 మార్చ్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. చాలా స్పష్టంగా ఆ పేపర్ పేరు కూడా పర్స్పెక్టివ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ ఎగ్జామ్ పేపర్